అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరులో ఉన్నాము. ఇక్కడ వాస్తవ్యులు అయితే దుబాయ్కి అయితే ఉపాధి నిమిత్తం అయితే వెళ్ళడం జరిగింది. దాదాపు 18 సంవత్సరాలు అయితే అక్కడ జైలు జీవితం గడిపి కేటీఆర్ చొరవ వల్ల అయితే ఇప్పుడైతే బయటకైతే రావడం జరిగింది. ఈరోజు అయితే వారి స్వస్థలానికి అయితే రావడం జరిగింది. మనతో పాటు శివరాత్రి రవి ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో, ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? నేను ఇక్కడ మా ఇంటికాడ బాగాలేక నేను 2005లో దేశం పోయినాను దుబాయ్. సో పోయినాక నాకు 2006లోనో ఇది కేసు జరిగింది. 4 పాకిస్తాన్ వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు 6. అయితే వాళ్ళకు వీజాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు 10 సంవత్సరాలు, మాకు 15 సంవత్సరాలు ఎక్స్ట్రా పెంచినారు అప్పీల్ తర్వాత, 20 సంవత్సరాలు టోటల్. సో దాని తర్వాత మాకు ఈ కేసు గురించి బాగా మేము ఇక్కడ అక్కడ బాగా తరఫు చేయంగా మాకు కేటీఆర్ తరఫున ఒకటి నంబర్ దొరికింది. నాగభూషణం సారు, నారాయణ స్వామి, భీమారెడ్డి, అనురాధ వీళ్ళందరూ సహాయపడ్డారు మా కేసు గురించి. మేము 18 సంవత్సరాలు ఇప్పుడు జైలు శిక్ష అనుభవించినాం. ఇప్పుడు మాకు 19 చాలా అయింది. సో కేటీఆర్ సారు నేపాల్ పోయి 15 లక్షలు కూడా కట్టిండు. తర్వాత దుబాయ్ వచ్చి 2023లో 55,000 ధరం అంటే ఇక్కడ ఎంత అవుతుందో తెలియదు. మొత్తం 30 లక్షలు చిల్లరనే సార్నే మాకు వెళ్ళి సాయం చేసినాడు. ఇప్పుడు అంతా సాయం చేసి సారు మేము ఇప్పుడు అది కూడా మాకు లాయర్ కూడా ఏం చేయలేదు పైసలు తీసుకుని కూడా. సో సార్కు మరి అది కేసు రిజెక్ట్ అయిపోవట్లేదు. మళ్ళీ ఏ విధంగానో మాకు ఎంబీసీ తరఫున దేని తరఫునో మాకు ఈ సాయం చేసి మా అమ్మ నాన్నని మా భార్య పిల్లని చూసుకుంటట్టుగా మమ్మల్ని తప్పించి ఈ కేసు అయిపోయేదాకా మాకు తెలియదు. మాకు కోర్టు డ్యూటీ వచ్చింది. పోయినాం 16 తారీఖు జనవరి, 22 తారీఖు జడ్జిమెంట్ అపరాజ్. మేము బాగా సంతోషపడ్డాం, మా ఫ్యామిలీకి చెప్పుకొని. సార్కు కూడా తెలిసింది. ఇప్పుడు సార్కు ఫ్లైట్ టికెట్ ఇచ్చి కూడా సారే మమ్మల్ని తెప్పించింది. ఇప్పుడు అన్ని ధన్యవాదాలు సార్కు చెప్పుకొని మేము బాగా సంతోషం, మా తల్లిదండ్రులు మా ఇంటికి వచ్చి ఖుషిగా ఉన్నాం బాగా. ఓకే, అంటే మరి అసలు ఏమైంది, అసలు వాచ్మెన్ హత్యకు సంబంధించి అసలు ఏం జరిగింది? అంటే తెలుగువారు మీరు అయితే 6 అయితే దానిలో ఇరుక్కోవడం జరిగింది కదా. ప్రస్తుతం పాకిస్తాన్కి సంబంధించిన 4 అయితే అప్పుడైతే విడుదల చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది ఆ సంఘటనకు సంబంధించి? వాచ్మెన్ సంబంధించి తర్వాత అయితే మీరు అయితే నేపాల్ వెళ్ళి వారి కుటుంబ సభ్యులకు సైతం 15 లక్షలు అయితే ఇవ్వడం జరిగింది. వారు సైతం యాక్సెప్ట్ చేసినప్పటికీ సైతం కోర్టు అయితే నిరాకరించిందని తెలిసింది. అసలు ఏం జరిగింది సార్? సార్ వాళ్ళదే ఏం చేసినా వాళ్ళదే నడుస్తుంది, మనది ఏం నడవది. వాళ్ళదే న్యాయం, వాళ్ళదే ధర్మం. వాళ్ళు ఏం చేసినా మనం ఏమనరాదు. నువ్వు ఒకటే మాట చేసినవా చేయలేదా, నువ్వు చేసినంటే అదే సెంటెన్స్, నువ్వు చేయలేంటే కూడా అదే సెంటెన్స్. వాళ్ళకు ఏకీ కానూను అక్కడ. అది మనకు జడ్జిమెంట్ కాపీ అది ఫస్ట్ తనాజులు ఉంటే మాకు సెంటెన్స్ పడక ముందు అయితే మేము వెళ్ళేస్తుంటాం. మాకు తెలియదు ఆ విధంగా. మాకు అప్పుడు అరబీ రాదు, తెలుగు రాదు, అది హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. మాకు దాకా వాళ్ళకు పాకిస్తాన్ వాళ్ళకి వీజాలు ఉండట్లా. వాళ్ళు మాట్లాడి లాయర్ని పెట్టి వాళ్ళకు సేమ్ సెంటెన్స్ మాకు 20 సంవత్సరాలు సెంటెన్స్ పెంచినారు. అంటే మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ మీ జైలు జీవితం పొడిగించారని చెప్తున్నారు కదా, ఎంతవరకు నిజం సార్? అది 10 సంవత్సరాలు మాకు ఫస్ట్ ఇచ్చినారు. తర్వాత మేము పంపిణీ చేసుకుంటే మాకు ఇంకా 15 సంవత్సరాలు ఎక్స్ట్రా పెంచినారు. ఎందుకోసం? అది ఏమో తెలియదు. అది కానూన్ వాళ్ళకు ఉన్నది. అది మా పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ లాయర్ని పెట్టి మా మీద మాకు పసంచారు. మాకేం తెలియదు. అది బయట కానూన్ మాకు ఏం రూల్ తెలియదు కాబట్టి వాళ్ళు పసంచి లాయర్ని పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు. 10 సంవత్సరాల వరకు సేమ్ మాకు 25 సంవత్సరాలు పెంచినారు. అంటే మీరు ఏ పని మీద వేరు సార్? అప్పుడు ఏ పని చేద్దామని వేరు? కన్స్ట్రక్షన్ కంపెనీ వర్కర్. మాకు ఈ ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లంలో ఉండట్లా వెళ్ళిపోయిన పని బతుకుతారు గురించి. కానీ ఇట్లా అవుతుందని మాకు తెలియదు. ఏం జరిగింది అసలు ఆ రోజు? ఏం జరిగింది ఆ రోజు? మేము లేము అక్కడ. మాకు తెలియదు అక్కడ ఏం జరిగింది కూడా. అది జరిగింది అక్కడ 2, 3, 4 ఉన్నారు. ఇక్కడ 6 అట్నే పసంచినారు. ఈ కేసులు ఎవరు తెలియదు. అంటే ఇప్పుడు అందరూ విడుదలైనట్టే? అందరు. ఇంకొక మనిషినోడు చందుర్తి, ఆయన నాంపల్లి ఆయన పేరు, ఆయనను కూడా విరిపియాలని కేటీఆర్ సార్ని కోరుకుంటున్నాం. ఆయన ఉన్నది, ఆయన గురించి కూడా మాకు బాగా బాధ ఉంది. మరి ఏం చెప్తున్నారు అక్కడ? అంటే వీడియో వచ్చే అవకాశాలు ఉన్నాయి అతను కూడా బయట? ఉన్నది. ఆయనకు ఒక పేపర్ మిస్టేక్ అయింది. వాళ్ళ పోలీస్ తరపున ఒక పేపర్ మిస్టేక్ అయింది. అది కూడా కోర్టుకు పంపినారు. ఆయనకి ఈ నెల లేకుంటే వచ్చే నెల ఆయనది కూడా అయిపోతుంది. ఓకే, అంటే మీరు 18 సంవత్సరాల నుంచి అయితే జైలు జీవితం అయితే గడిపారు కదా. ప్రస్తుతం ఇక్కడ ఇంటి పరిస్థితి ఏంటి? మరి మీ పిల్లలు కావచ్చు, అంటే మీ తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ ఆర్థిక భారం మీద పడుతుంది కదా, అంటే ఏంటి పరిస్థితి? అది పరిస్థితి అంటే వాళ్ళు ఎట్లనో కష్టపడి వాళ్ళు బతుకుతున్నారు. మాకైతే వీళ్ళ కష్టం బాధలు మాకు ఏం తెలియదు. మేము లోపల ఉన్నాం, మేమేం చూస్తలేము. వాళ్ళు మేము ఎప్పుడు ఫోన్ చేసి బాగున్నారని అడిగితే వాళ్ళు బాగున్నారని చెప్తారు. ఆ తకిలి మేమేం చూసుకోలేము. అంటే మీరు ఏమైనా రిక్వెస్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ కానీ? అంటే ఎవరైనా రిక్వెస్ట్ చేస్తున్నారంటే మాకైతే ఇప్పుడైతే మీరు 18 సంవత్సరాల నుంచి అయితే పూర్తిగా చేయని పనికి జైలు జీవితం అయితే పూర్తిగా గడిపారు. అంటే రాముడు అటువంటి 14 సంవత్సరాల వనవాసం గడిపితే మీరు 18 సంవత్సరాలు అయితే గడిపైతే ఇప్పుడైతే బయటకు రావడం జరిగింది. అంటే మీ ఆర్థిక పరిస్థితులు బాగాలేకైతే మీరు అక్కడికైతే వెళ్ళారు కదా. అంటే మీరు ఏమైనా ఆర్థిక సాయం కావచ్చు, అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా వేడుకుంటున్నారా? అది సారు, అది ఆయన మనస్ఫూర్తిగా ఆయన ఏం చేయాలనుకుంటే ఆయన మేము ఏం అడగలేము సార్. ఇంతగా చేసింది ఆయన్నే. ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, అంటే మీరు ఏమైనా వేడుకుంటారా? కాంగ్రెస్ పదం మరి ఫస్ట్ నుంచి మాకు సార్ ఆసారం ఏం చేసింది కాబట్టి ఆసారి చేసింది. మేము ఆసారిని అడుగుదాం.
మాకు అంటే మరి ఏంటి సార్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏంటి పరిస్థితి ఇప్పుడు? సార్ ఇప్పుడు మేము ఏం చేయాలనుకుంటలే, మేము కేటీఆర్ తరపునే ఆయన మీదనే నమ్మకం పెట్టుకొని ఉన్నాం. మేము కేటీఆర్ ఏం చేసినా ఆయన జిమ్మదారి సార్. ఓకే, అంటే ఇప్పుడు పూర్తిగా ఇది కేసు నుంచి బయటకు వచ్చినట్టే కదా? బయటకు వచ్చింది, మేము అయిపోయింది, మా సంతోషం ఉంది, మా పిల్లలు మేము ఇలా చూసుకున్నాం, మాకు చాలా ఆనందంగా ఉంది, మా తల్లిదండ్రి మా భార్య పిల్లల్ని. ఓకే, ప్రస్తుతం అయితే నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. కేటీఆర్ చొరవ వల్ల అయితే మేమైతే బయటకైతే రావడం జరిగింది. దాదాపు 18 సంవత్సరాల జైలు జీవితం తర్వాత అయితే నేనైతే బయటకు వచ్చాను. మేమే ఆర్థిక పరిస్థితులు బాగలేకైతే మేమైతే దుబాయ్ అయితే వలస వెళ్ళడం జరిగింది. అక్కడైతే అనుకోని పరిస్థితుల్లో అయితే మమ్మల్ని అయితే జైల్లో పెట్టడం జరిగింది. కేటీఆర్ కావచ్చు, అంతేకాకుండా మరికొంతమంది అయితే మాకైతే సహాయం చేశారు. అంతేకాకుండా నేపాల్కి వెళ్ళి సైతం వారికైతే నేపాల్ కుటుంబ సభ్యులకైతే 15 లక్షల రూపాయలు సైతం ఇచ్చారు. అయినప్పటికైతే వారు క్షమాభిక్ష పెట్టినప్పటికీ సైతం కోర్టు అయితే నిరాకరించిందని చెప్పేసి వారు చెప్తున్నారు. తర్వాత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అయితే వీరైతే ఈ రోజు అయితే బయటకైతే రావడం జరిగింది. వీరి తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను అయితే చూడడం జరిగింది. ప్రస్తుతం వారితో పాటు వారి కుటుంబ సభ్యులను ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎలా ఉంది ఇప్పుడు, ఏమనిపిస్తుంది? మంచిగా ఉన్నాం సార్ అలాగా ఎప్పుడు రుణమై ఆయనకేముంటాం మంచిగా కేటీ వరకు అయ్యా తండ్రికి అయ్యా మంచిగా అంటే ఆయనకే రుణమై ఉంటాం. నా కొడుకులు కూడాను, నా మనవరాళ్ళు, దీను తల్లిదండ్రులు అందరూ రుణమై ఉంటాం బాధ్యత. మరి ఎట్లా మా ఇప్పుడు అయితే ఆర్థిక పరిస్థితులు అయితే మీకు బాగలేకనే మీ కొడుకు అయితే ఇతర దేశాలకు అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి అయితే తనైతే డబ్బులు అయితే పంపించాలని పక్షం అయితే ఉంది కదా, అంటే మీ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? లేదు కైకిలు చేసుకున్న కోడళ్ళు బతికిండ్రు పంచలు ఏమి లేవు, ఏమి లేవు. వాళ్ళ దగ్గర ఏమున్నదని వాళ్ళే జలవరి, వాళ్ళకి ఏమి లేదు. నా కోడళ్ళే తీసుకొని కైకిలు చేసుకొని బతికిన్నారు. పుట్ట గడిచింది, ఏమి లేదు మా దగ్గర ఏం ఆధారం లేదు. ఇప్పుడు అయ్యా మా నాయన నా తండ్రి కేటీఆర్ మా అమ్మల దాది పెద్ద చేసినట్టుగానే ఇప్పుడు అయింది. ఆయన చేతుల్ని బతుకంత మా బతుకు మనవరాలది మనవలది నా కొడుకులది కోడళ్ళది అంతా ఆయన చేతుల్నే ఉన్నది బతుకు బాధ్యలు. ఆయన అన్నం పెడితే ఇంత అనుకున్నాం బాధ్యలు అంతే. మాట్లాడారా మరి సార్తో మాట్లాడారా మీరు ఎవరన్నా? రేపు వస్తాడు, రేపు వస్తాడు మాట్లాడుతున్నాను. ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉందమ్మా మరి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది? అంటే ఇప్పుడు ఉన్నది నా సంబరం కేటీఆర్ ధన్యవాదాలు బాంచను కాలుమొక్కుతా. నీ వలంగా నా కొడుకులు బయటకు వచ్చి నాకు కడుపు చూసిండు బాంచను. మంచిగా ఉన్నాం తండ్రి బాంచను. ప్రస్తుతం అయితే వారి తల్లి అయితే చెప్తున్నారు, నా కొడుకులు అయితే కేటీఆర్ చొరవ వల్ల అయితే బయటకైతే రావడం జరిగిందని అయితే వారైతే ఒక ఇంత కంటదడి అయితే పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పటికైతే పూర్తిగా ప్రభుత్వాలు అయితే మమ్మల్ని అయితే ఆదుకోవాలి. ఆర్థిక పరిస్థితులు బాగలేకైతే నా పిల్లలైతే ఇతర దేశాలకైతే వలస వెళ్ళడం జరిగింది. అక్కడ అనుకోని పరిస్థితులు అయితే జైలు జీవితం అయితే గడపడం జరిగింది. ఇవాళ అయితే ఇంటికైతే వచ్చారు. మేమైతే చాలా సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు. దాదాపు 18 సంవత్సరాలు అయితే అక్కడ జైలు జీవితం గడిపేది ఇక్కడైతే రావడం జరిగింది. దాదాపు 6గురిలో 5గురు మాత్రం రిలీజ్ అయ్యారు. ఒక చంద్రుతికి సంబంధించి ఒక అతను మాత్రం ప్రస్తుతం అయితే జైల్లోనే ఉన్నారు. వారు కూడా బయటకు రావాలని సైతం వీరైతే వేడుకుంటున్న పరిస్థితి ఉంది. మరి ఎలా ఉంటుందో మరి కొద్ది రోజులు వెయిట్ చేస్తే తన పరిస్థితి కూడా తెలుస్తుందని అయితే వారు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.